హలో హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఒకటి మంచి ఒక 2 ఫోటోలు పెట్టి మంచి మీకు బర్త్డే వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు చేయమని. ఒక వీడియో కూడా పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగా ఉంది ఆ వీడియో కూడా. నాకు కూడా నచ్చిందని చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ఫోటోలను పెట్టి చేసుకోవచ్చు. చాలా మాస్గా యాటిట్యూడ్గా ఉంటుంది. అయితే బర్త్డే వీడియో అయితే చాలా బాగా ఉంటుంది. మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు డెమో వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ మీరైతే డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీట్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. నేను 4Kలో పెట్టాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో కూడా పెట్టాను, ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. అక్కడ వెళ్ళి చూడండి మీరు. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఫ్రెండ్స్ మీకైతే మంచిగా అవుట్పుట్ రావాలంటే వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసి చేసుకోండి. చాలా క్లీన్గా చెప్పేస్తాను నేను. కొంచెం వీడియో మీరు చూస్తేనే కొంచెం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే మీకు అర్థం కాదు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఎండ్ వరకు చూసి చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అయితే మీకు ఒకటి ఫుల్ ప్యాడ్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అయితే ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అయితే కెమెరా అయితే ఆన్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ బర్త్డే డేట్ ఎప్పుడు ఇక్కడ నుంచి ఉందో ఇక్కడ ఉందో ఇక్కడైతే మీరు డేట్ పెట్టుకోండి. ఇక్కడ కొందాం ఫ్రెండ్స్ మనకు ఏడి గ్రూప్ అని దీంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కౌంట్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ చేసుకోండి మీన్. ఇక్కడైతే నేను రవితేజ సార్ బర్త్డే మనకు ఈ మంత్ 26 ఉంది కాబట్టి నేను 26 పెట్టాను. మీకు ఇక్కడ మార్చుకోండి సేమ్ అలానే, ఓకేనా. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సేమ్ దీన్ని కూడా సేమ్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ జనవరి 26 అని పెట్టాను. మీ బర్త్డే డేట్ మీకు మీ డేట్ ఎక్కడ ఉంది అక్కడ పెట్టుకోండి. సేమ్ ఇక్కడనే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇక్కడ మాస్ మహారాజ్ అని పెట్టాను. ఇక్కడ మీ క్యూట్ నేమ్ అనే నేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇలా పెట్టాను. మీది ఏమైనా క్యూట్ నేమ్ అంటే ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ లైఫ్ ఇక్కడ హ్యాపీ దీనికి సేమ్ ఇలానే ఉంచండి. ఇక్కడ దీనికైతే ఇక్కడ కూడా మీ నేమ్ పెట్టుకోండి ఇక్కడ, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ మనకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో వస్తుంది. ఈ ఫోటో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే కావాలి. ఈ ఫోటో అయితే పెట్టాలంటే మనకు ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆ ఫోటో తీసుకోండి. ఇక్కడ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ రీప్లేస్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీ దగ్గర రిమూవ్ చేసిన ఫోటో అయితే ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ధనుష్ సార్ ఫోటో అయితే పెడతాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో పెట్టాను నేను. ఈ ఫోటోకి అయితే రీప్లేస్ పెట్టుకున్నాను చూడండి. ఈ ఫోటో మీకు బాగా సెట్ కాకపోతే కింద ఉన్న ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎడిట్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోండి. మీరు ఎలా కావాలో అలా పెట్టుకోండి. మీ ఫోటోని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ అయితే నేను ఇలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా సెట్ అయింది ఫోటో అయితే. మీ ఫోటో జూమ్ కావాలంటే కొంచెం ఇలా జూమ్ చేసుకోండి, ఓకేనా. పర్ఫెక్ట్, ఓకేలా. సేమ్ దీన్ని కూడా సేమ్ అలానే పెట్టుకోండి ఇక్కడ ఫ్రెండ్స్, ఓకేనా. సేమ్ ఈ ఫోటో కూడా సేమ్ ఇలానే పెట్టుకోండి. దీనికి కరెంట్ ఫీల్డ్కి వెళ్ళండి. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత సంథింగ్ ఎవరైనా ఫోటో కావచ్చు. ఇక్కడైతే నేను అయితే ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటోకి అయితే సేమ్ ఇలానే పెట్టాను, ఓకేనా. ఈ ఫోటో అయితే మాకు బాగా సెట్ కాలేదు. కొంచెం అలాంటప్పుడు అయితే మనకు కింద ఈ సేవ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, ఓకేనా. పర్ఫెక్ట్. ఇలా చేసిన తర్వాత ఇదే వీడియో మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో పోయి ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకుని ఏమన్నా ప్రాబ్లం ఉంటే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.